హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మరొక మంచి హెల్తీ ఫుడ్ అయితే వచ్చానండి. అదే గుత్తి వంకాయ కూర. ఫస్ట్గా ఇక్కడ నేను పాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళని వేయించుకుంటున్నానండి. లో ఫ్లేమ్లోనే పెట్టానండి. అలాగే 1 స్పూన్ జీడిపప్పు పలుకులు, 3 లవంగాలు, 1 యాలుక, 2 స్పూన్ల వరకు నువ్వులు, 1 స్పూను జీలకర్ర లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. ఈ గుత్తి వంకాయ కూర తినడం వల్ల షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుందంటండి. అలాగే మనకి వెయిట్ లాస్ అనేది ఉంటుందంట. చక్కగా ఎముకల బలానికి కూడా ఇది బాగా పనిచేస్తుందంటండి. చూడండి, అవి వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇక్కడ బౌల్లో ఉప్పు వేసుకుని వంకాయలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, పుచ్చులు ఏమన్నా ఉంటే తీసి వేసుకుని మంచిగా అన్నీ కట్ చేసుకుని ఈ ఉప్పు వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయకుండే ఆ కండర ఏదో అంటారు కదండి, అది అయితే పోతుందని అలా వేసుకుంటాము. ఈలోపు వేయించుకు పెట్టుకున్నవన్నీ చల్లారినాయండి. ఇక్కడ టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. ఇవి అయితే పేస్ట్ చేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు అవన్నీ కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. అలాగే 1 టమాటా తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క, ఇంకా ఒక 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా తీసుకున్నానండి. కొత్తిమీర, అదిగోండి వెల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు, అలాగే తగినంత ఉప్పు, 1 స్పూనున్నర వరకు కారం కూడా వేసుకుంటున్నానండి. అంటే మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాము, అందుకని కారం తగ్గించి 1 స్పూనున్నర వరకు వేసుకున్నానండి. 4 పచ్చిమిర్చి, పసుపు, ఇంకా 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మసాలా పేస్ట్ అయితే రెడీ అయింది. ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇక్కడ మనం టేస్ట్ చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది. అందుకని నేను వంకాయల్లోకి చక్కగా ఈ పేస్ట్ అనేది పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, వంకాయ లోపలికి మంచిగా ఈ పేస్ట్ అంతా పెట్టుకోవడం వల్ల మనకి వంకాయ మొత్తం మసాలా మంచిగా పడుతుందండి. ఇది గుండె జబ్బులు కూడా రాకుండా చేస్తుందంటండి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో గుండె జబ్బులు రాకుండా కూడా వంకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటండి. ఇప్పుడు పాన్లో 2.5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి. 1 బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు వేసుకుని ఈ వంకాయల్ని ముందుగా ఆయిల్లో వేయించుకుంటానండి. చూడండి, వంకాయ ముక్కలే వేసుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఇందులో నేను మసాలా పేస్ట్ అనేది తర్వాత యాడ్ చేస్తానండి. ముందు వంకాయల్ని మంచిగా ఆయిల్లో మగ్గించుకోవాలి. వంకాయ ఈజీగానే మగ్గిపోతాయి కదండి, ఎక్కువ టైం అయితే పట్టదు, త్వరగానే మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, మగ్గిపోయినాయి అప్పుడే, చాలా త్వరగా అయితేనే మగ్గిపోయినాయండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా పైకి కిందకి కలుపుకోవడం వల్ల అది మసాలా అంతా కూడా బాగా పడుతుందండి. మసాలా పేస్ట్ని కూడా ఆయిల్లో కాసేపు ఉడకనివ్వాలండి. ఆ తర్వాత ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. ముక్కలంతా మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని మంచిగా మీడియంలో పెట్టుకుని వాటర్ అంతా పోయేంత వరకు కూడా ఉడికించుకుంటున్నానండి. వంకాయ ఎంత ఉడికితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది కదండి, అందుకని బాగా ఎక్కువసేపు ఉడికించుకుంటున్నాను. మీరు ఇందులో కొంచెం చింతపండు కూడా రసం వేసుకోండి. అది చూపించడం క్లిప్ అయితే మిస్ అయింది. లాస్ట్గా ఇదిగోండి, ఈ విధంగా కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి ఇలా మెదిపి వేసానండి. ఇంతేనండి ఇవాల్టి హెల్దీ ఫుడ్ రెసిపీ. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్